పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. రెండవ సామాన్య ఆదివారం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3, 5, 6 వాక్యములు. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యములు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 మొదలుకొని 34వ వచనం వరకు. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్య పరిచర్యలో దైవ సందేశం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దైవాశీస్సులు తెలియజేసుకుంటూ మేమందరిని కూడా ఈ వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి ఈ 3 పట్టణాల్లో మొట్టమొదటిగా యోహాను సువార్తలో ప్రభువైన దేవాదేవుని గురించి బాప్తిస్మ యోహాను గారు పలికిన మాటలు ఈ విధముగా ఉన్నాయి. ఇదిగో లోక పాపమును పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని. కాబట్టి ఆ గొర్రెపిల్లను గురించి ఈనాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథంలో 49 3వ వాక్యంలో నీవు నాకు సేవకుడువు అంటున్నారు, నీ వలన నాకు కీర్తి కలుగుతుంది అంటున్నారు. అదే విధముగా మాతృగర్భము నుండి ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకొన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. అటువంటి వ్యక్తి నిజమైన సేవకుడుగా తనను తన యొక్క ప్రజలను రక్షించడానికి సేవకుడుగా ఎన్నిక చేశారని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, వాక్యాలను బట్టి ప్రభువైన దేవాదేవుడు మనందరికీ తెలియజేసేది ఏమిటంటే, లోక పాపముల పరిహారార్థం కోసమై క్రీస్తు భగవంతుడు బలియాగముగా అర్పించబడడానికి ఇదిగో ఈ లోకానికి వచ్చారని చెప్పేసి బాప్తిస్మ యోహాను గారు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. పాత నిబంధనలో మానవుడి యొక్క పాపముల పరిహారార్థమై పశువుల యొక్క రక్తాన్ని బలిపీఠ మీద దారపోసేవాళ్ళు. ఆ యొక్క బలి పశువు ద్వారా పాపాలు రక్షించబడతాయని మోషే ధర్మశాస్త్ర నియమావళి ఉండేది. దాని ప్రకారం అన్ని బలులకు ఒకే ఒక బలిగా క్రీస్తు బలియాగం ఉంటుందని చెప్పేసి ఈ పట్టణాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. యోబు గ్రంథంలో సహితము 1వ అధ్యాయము 5వ వాక్యంలో అతడు తన యొక్క బిడ్డలు ఏమైనా తప్పు చేశారేమని చెప్పేసి ఉదయం లేవగానే ప్రాయశ్చిత్త బలిని సమర్పించేవారు. వారి యొక్క పాపాలకు అదొక గొప్ప బలి అని చెప్పేసి వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభువైన దేవుడు వాక్యాల ద్వారా పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. నూతన నిబంధనలో మొదటి పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయంలో 19వ వాక్యం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావించబడితే అంటున్నారు. క్రీస్తు భగవంతుని యొక్క బలియాగం మన యొక్క పాపాలకు పశ్చాత్తాపం కలిగించిందని, తన యొక్క బలియాగము ద్వారా ఈ లోకంలో ఎటువంటి బలి అవసరం లేదని భగవంతుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయంలో 7వ వాక్యం, మీరేమాత్రము పులియని క్రొత్త పిండి వలె ఉందురు, నిజముగా మీరు అట్టి వారేనని నాకు తెలియను. ఏలైనా పాస్కా గొర్రెపిల్ల క్రీస్తు బలి చేయబడిన. పాస్కా గొర్రెపిల్లగా క్రీస్తు భగవంతుడు బలియాగం కావించబడ్డారంటున్నారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే నిర్గమకాండంలో 29వ అధ్యాయం 38 నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే రోజు కూడా 2 ఆ యొక్క గొర్రెపిల్లను బలిగా సమర్పించాలి. ఉదయం 1, మరి సాయంకాలం 1. ఉదయం అర్పించే గొర్రెపిల్లలో దేవాదేవుడు దాంతో పాటుగా ఇంకా అనేక రకాలుగా సమర్పించాలంటున్నారు. నూనెను, ద్రాక్ష రసం కూడా సమర్పించమంటున్నారు. వీటన్నిటినీ సమర్పించే సందర్భంలో ప్రభువైన దేవాదేవుడు నూతన నిబంధనలో మనకి గుర్తు చేసుకున్నారు. ఏమిటయ్యా అంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 28వ వాక్యంలో, అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారి బల్యార్పణముగా సమర్పించబడిన. పాపమును గూర్చి విచారించుటకు గాక తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన 2వ మారు వచ్చును అని దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ విధముగా చెప్పుకుంటూ పోతే బాప్తిస్మ యోహాను గారు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే నా తర్వాత ఒక మనుషుడు వస్తూ ఉన్నారు, అతను నాకంటే శ్రేష్ఠుడు. నేను జన్మింపక పూర్వమే అతడు ఉన్నారని అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నా. అదేవిధముగా నీటిలో బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ప్రభువైన దేవాదేవుడు తనకు తెలియజేసిన ఆ యొక్క గొప్ప సందేశం ఏమిటయ్యా అంటే,
ఆత్మ పావురం వలె పరమండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలిచుంట చూస్తావో అతడే మనుష్య కుమారుడు, అతడే క్రీస్తు భగవంతుడు, అతడే లోకరక్షకుడు అని దేవాదేవుడు మనకి తెలియజేస్తున్నారు. మరి నేనైతే ఈ ప్రజలకి ఆత్మబలాన్ని సమర్పించడానికి, క్రీస్తు భగం తెలియజేయడానికి నీటి చేత బాప్తిసం ఇస్తున్నాను. కానీ నా తర్వాత వచ్చే వ్యక్తి పవిత్రాత్మతో జ్ఞానస్థానం ఇస్తారని దేవాదేవుడు బాప్తిస్ యోహాను గారి ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు భగవంతుడు బలియాగం కావడానికి, గొర్రెపిల్లగా రావడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి అటువంటి క్రీస్తు భగవంతుని యొక్క మాటల్లో తాను సంపూర్ణ బలియాగంగా సమర్పించబడడానికి విచ్చేయబోతున్నారని బాప్తిస్ యోహాను గారు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మానవుడి యొక్క పాపల పరిహారార్థమై అన్ని బలియాగాలకి సంపూర్ణ బలియాగం క్రీస్తు భగవంతుడు, అతడే బలి సమర్పించే వ్యక్తి, అతడే బలి గొర్రెపిల్ల అని తెలియజేస్తున్నాడు. అటువంటి క్రీస్తు భగవంతుడు తన యొక్క బలియాగము ద్వారా మనందరూ కూడా తన యొక్క రక్తాన్ని చిందించి ప్రోక్షించబడుతున్నారు. పాత నిబంధనలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడడానికి ఇదిగో ప్రభు అయిన దేవాదేవుడు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని దారబంధాల మీద నిలువుగా అడ్డముగా ఏర్పాటు చేయబడినారు. అంటే ఆ సందర్భంలో సిలువ అనేది ఏర్పడుతుంది. నిలువు అడ్డం వేసినప్పుడు దాని మీద ఏకైక బలి గొర్రెపిల్లగా ఏర్పాటు చేయబడే వ్యక్తి క్రీస్తు భగవంతుడని ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారు చెప్పిన విధముగా దేవుని యొక్క సందేశాన్ని ఏ విధముగా అయితే ప్రబోధించాడో మనము కూడా మన యొక్క కార్యాల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సందేశాన్ని ఇరలో మన వ్యాపింపచేయడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుని గొర్రెపిల్లగా ప్రతి దేవు బలియాగంలో క్రీస్తు భగవంతుడు బలియాగం అవుతూ ఉన్నారు. మన యొక్క పాపాలకు ప్రక్షాళన గావించడానికి, మన హృదయాలను పవిత్రపరచడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి కార్యక్రమంలో మనందరం కూడా భాగస్థులై ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్పేసి క్రీస్తు భగవంతుని యొక్క శరీరాన్ని యొక్క గురువు ఎత్తి మనకు చూపిస్తూ చెప్పినప్పుడు మనందరం కూడా చెప్పే సమాధానం, ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకు నేను పాత్రుడు కాను, మీరు ఒక మాట పలికినా చాలు నేను స్వస్థత పొందుతానంటూ ఉన్నా. అటువంటి స్వస్థత, అటువంటి దైవానుగ్రహాలు ప్రభు అయిన దేవాదేవుడు మనందరికీ దయచేయమని దేవుని గొర్రెపిల్లగా బలియాగములు ఎల్లప్పుడూ స్వీకరిస్తూ తన యొక్క బలియాగం ఆ సిలువలో కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడల్లా క్రీస్తు భగవంతుడు తన రక్తాన్ని చిందించారు. అవన్నీ కూడా మన యొక్క పాపముల పరిహారార్థమై పాత నిబంధనని ఇదిగో యొక్క నూతన నిబంధనలో తాను విజయవంతముగా ఫలవంతముగా చేస్తారని గుర్తిద్దాం, విశ్వాసాన్ని నిలుపుకుందాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని, వారందరి కుటుంబాలని సదా దైవ కృపలో ఆశీర్వదించి తను బలియాగమయ్యే ప్రతి దేవు బలియాగంలో మనందరం కూడా విశ్వాస పాత్రలుగా ఉండే గొప్ప భాగ్యం కోసం దేవాదేవుని ఎల్లకాలం ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఎల్లకాలం ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.